ఫ్రెండ్స్, టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చాలా సైలెంట్ గా నిశ్చితార్థం చేసేసుకున్నాడు. హరిణి రెడ్డి అనే అమ్మాయితో అంగరంగ వైభవంగా సీక్రెట్ గా చేసుకున్నప్పటికీ చాలా ఘనంగా చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి కేవలం తన ఫ్యామిలీతో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. అంతేకాదు, ఈ వేడుకకు సంబంధించిన వివరాలు, ఫోటోలు, అలాగే దీని వెనకాల ఉన్న కారణం ఏంటి, అసలు ఆ అమ్మాయి ఎవరు అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రైవేట్ సాంగ్స్‌తో యూత్‌లో ఒకప్పుడు పిచ్చ క్రేజ్ తెచ్చుకున్న రాహుల్, ఆ తర్వాత టాలీవుడ్‌లో అడుగుపెట్టి ప్లేబ్యాక్ సింగర్‌గా బ్యాక్ టు బ్యాక్ పాటలు పాడుతూ వచ్చాడు. అంతేకాకుండా తన వాయిస్‌కి, తను పాడిన పాటకి ఆస్కార్ అవార్డ్ రావడం ఒక రకంగా రాహుల్ సిప్లిగంజ్‌కు చాలా అదృష్టమని చెప్పాలి. నిజానికి 'బిగ్ బాస్' సీజన్ 3 తన జీవితంలో ఒక మరపురాని యూటర్న్ ఇచ్చిందనే చెప్పాలి. అంతకు మునుపు వరకు మంచిగా సాంగ్స్ చేసుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ఒక్కసారి 'బిగ్ బాస్' సీజన్ 3 విన్నర్‌గా మారిపోయాడు. 'శ్రీముఖి' లాంటి బుల్లితెర దిగ్గజాన్ని సైతం నెట్టుకుంటూ వెళ్ళి ఇక చాలా అద్భుతమైన గుర్తింపు తెచ్చిపెట్టుకున్నాడు. అంతేకాకుండా ఏకంగా ఆస్కార్ వేదికపై పాట పాడి ఇండియాలో సెన్సేషన్‌గా మారాడు. ఈ క్రమంలో 2023లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రాహుల్‌ను సత్కరించి 10,00,000 ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ₹1,00,00,000 బహుమతి ఇస్తానని ప్రకటించాడు. చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి రాహుల్ ₹1,00,00,000 చెక్ అందజేశాడు. సత్కారం రాహుల్ కెరియర్‌లో ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ఎక్కువగా తెలంగాణ నేపథ్యం ఉన్న పాటలు, ర్యాప్ సాంగ్స్ పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. రేవంత్ రెడ్డి కాలింగ్, గల్లిక గణేష్ అంటూ పాటలు చాలా పాపులర్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. తన సినీ కెరియర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌లో కూడా మంచిగా నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే నిజంగా మతిపోవాల్సిందే. ఏంటంటే ఈ అమ్మాయి పేరు హరిణి రెడ్డి. అయితే హరిణి రెడ్డి ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని తెగ సెర్చ్ చేసేస్తున్నారు యూట్యూబుల్లో. హరిణి రెడ్డి రాజకీయ ఫ్యామిలీకి సంబంధం ఉన్న అమ్మాయి. ఆమె తండ్రి విజయ్ కుమార్ రాజకీయ నాయకుడు. 1985లో సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే హరిణి వాళ్ళ నాన్నగారు వ్యాపారాలు కూడా చూసుకుంటున్నారు. ఇక హరిణి రెడ్డి అలాగే రాహుల్ సిప్లిగంజ్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండానే దాచేశారు. ఇలా సడన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని షాక్ ఇచ్చాడు. సింగర్‌గానే కాకుండా సిల్వర్ స్క్రీన్ పైన కూడా రాహుల్ సిప్లిగంజ్ మెరిసాడు. అయితే 'రామచక్కని సీత', 'ప్రెషర్ కుక్కర్', 'రంగమార్తాండ' వంటి సినిమాల్లో మెరిసాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'రంగమార్తాండ' సినిమాలో హీరోగా నటించాడు. ప్రకాష్ రాజ్ అల్లుడుగా, శివాత్మిక భర్తగా నటించాడు. ఈ సినిమా రాహుల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే రాహుల్‌కు హరిణి రెడ్డితో వివాహం జరగడం అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. అయితే హరిణి రెడ్డి వాళ్ళు చాలా అంటే చాలా ఆర్థికంగా ఉన్నత కుటుంబం అని తెలుస్తుంది. అటు వ్యాపారాలతో పాటుగా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్, ఇంకా కొత్తగా బిజినెస్ ఆలోచనలు కూడా ఈ కుటుంబంలో ఎక్కువనే అర్థమవుతున్నాయి. మరి మీరు కూడా రాహుల్ సిప్లిగంజ్‌కి ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఆల్ ది బెస్ట్ చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.